ఎత్తైన ప్రాంతానికి ఒక అమ్మాయి తనకి కాబోయే భర్తని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి ఆ హై హిల్ ఏరియా నుంచి తోసేసిందండి. 600 కోట్లు ఉన్నాయంట. ఈ రోజున తొందరపడుతున్నారా? తొందరపడకండి, ఏ విషయంలో తొందరపడకండి. ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను కూల్చుకుంటున్న వారు ఎంతోమంది, అవునా? తొందరపాటు వివాహాలు, తొందరపాటి మాటలు, తొందరపాటు. చూడండి ఎంత భయంకరం అంటే, మీరు ఈ మధ్య న్యూస్ విన్నారా? ఏదో ఎత్తైన ప్రాంతానికి ఒక అమ్మాయి తనకి కాబోయే భర్తని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి ఆ హై హిల్ ఏరియా నుంచి, అక్కడ నుంచి అండి, చాలా ఎత్తైన ప్రదేశం. ఈమెకు డబ్బుందా వెనకాల? ఉందా? లేదండి. ఎవరైతే ఆ చేసుకోబోయే వ్యక్తి ఉన్నాడో కొన్ని కోట్లు ఉన్నాయంట. 600 కోట్లు ఆయనకి, కొన్ని కోట్లు. ఈమె బర్త్డేకి కూడా చాలా ఖర్చు పెట్టాడంట. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆమె కొరకు చాలా చేయాలనుకున్నాడు. చూడండి ఎంత ప్లాన్ అంటే, ఆమెని అంటే ఆయనతో గడుపుతున్నానని ఒక పెద్ద వెనకాల స్కెచ్ అనమాట. ఎలాంటి స్కెచ్ అంటే, ఆయనతో నేను ఉంటున్నాను, ఆయనతో కలిసి వెళ్తున్నాను, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, కాబోయే అతన్ని బాగా చూసుకుంటున్నాను, అతనితో టైం స్పెండ్ చేస్తున్నాను, అందరినీ నమ్మించడానికి కదా, నమ్మించాలని చూస్తూ ఉంటారు. కానీ చివరికి మోసపోయేది ఎవరండి? మనమే. నమ్మిస్తున్నాం అనుకుంటాం, ఇతరుల్ని మోసం చేయాలని అనుకుంటూ ఉంటాం, కానీ చివరిగా మోసపోయేది మనమే. చూడండి, కట్టుకు అంటే ఆమె ఎవరైతే ఉన్నారో అంటే పెళ్లి కూతురు త్వరలో ఇంకా వివాహం చేసుకునే ఈ యంగ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, యవనస్తురాలు, ఇంకా ఆయనతో సమయం గడపడానికి చాలా చక్కగా హై హిల్ ఏరియా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళి గడుపుతున్నట్లుగానే గడిపి, ఆ షూటింగ్ ఏదో జరుగుతుంది, అంతేనా? ఏదో షూట్ జరుగుతూ ఉంది, అక్కడి నుంచి తోసేసిందండి. 400 అడుగులు పైనుంచి కిందకి ఆమె నెట్టేసింది. అతనితోనే చివరి క్షణం వరకు ఉంది, అతనితోనే గడిపింది సమయం. కానీ మొత్తం వెనకాల మోసం, అంతేనా? జ్ఞానం, మంచి తెలివి ఉపయోగించింది అనుకుంది. ఎందుకండి ఇదంతా? ఎందుకంటే ఈయన వద్దంట, కానీ ఆల్రెడీ వేరే వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమ ఏం చేసిందంటే ఇతన్ని చంపేటట్లుగా చేసింది. చాలా ఈమెకి వెనకాల ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఈ కట్టుకుపోయేవాడికి చాలా కోట్లు ఉన్నాయి, 600 కోట్లు ఉన్నాయంట. 600 కోట్లు. ఆ 600 కోట్లు కలిగిన ఆ వ్యక్తిని 400 ఆ హైట్లో నుంచి, అంతేనా, అక్కడ నుంచి నెట్టేస్తే ఆ పోలీస్ వాళ్ళందరూ వచ్చేసారు. ఎత్తైన ప్రదేశం నుంచి వ్యక్తి పడిపోయాడు, షూటింగ్కి వచ్చి షూట్ చేస్తున్నారు అనేసి ఈ సమాచారం తెలుసుకొని వచ్చి ఆ మనిషిని తీస్తున్న సమయంలో బ్రతికే ఉన్నాడు అని ఒక సమాచారం ఇచ్చారంట. బ్రతికే ఉన్నాడు అంటే ఈమె లోపల కంగారు పడిపోతుంది. ఆమె ఆనవాళ్ళు అందరికి అర్థమైపోతున్నాయి, అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె టెన్షన్ అంతా కూడా అర్థమైపోతుంది. బ్రతికున్నాడు అని ఒక మాట తెలియకనే ఈమెకి లోపడంతా కంగారు ఎక్కువైపోయింది. ఈ కంగారు ఏం చేస్తుందంటే మనిషి ముఖంలో కనబడేటట్లుగా చేస్తుంది, అంతేనా? ఎస్, అదే అండి. పోలీస్ వాళ్ళ మామూలు వాళ్ళు కాదు, మొత్తం అని కనిపెట్టేస్తారు కదా. వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఈమెని ఇంట్రోగేషన్ చేస్తూ ఆమె ఫోన్ చెక్ చేశారు. చెక్ చేస్తే ఆల్రెడీ ప్లాన్డ్ ఏంటి అంటే చంపేయాలి. ముందుగానే స్కెచ్ వేసుకొని అతనితో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ ఎత్తైన ప్రాంతం నుంచి అతన్ని నెట్టేసేయాలి, అడ్డుగా ఉన్న ఈ వ్యక్తిని నేను వదిలించుకోవాలి ఎలా అయినా అని అనుకుంది. తెలివి ఉపయోగించిందండి. మన తెలివి చూడు, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు, సంస్కారము లేదు.
పద్ధతులు లేవు. ఎలా నడుచుకోవాలో, ఏది మంచో, ఏది చెడ్డ ఆలోచనో, ఏది మంచి ఆలోచనో, ఏది సరైనదో, ఏది మంచిది కాదో, ఎవరితో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఇది నేర్చుకోలేదు ఆమె. అర్థమవుతుందా అండి? అందుకనే చూడండి, ఒక అద్భుతకరమైన మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూడండి ఎంత భయంకరంగా తెలివి ఉపయోగించింది. మోసం చేయాలని అనుకుంది, ఆమె మోసం చేసింది. ఆమె మోసం చేసుకుందండి. మొత్తం అంతా బయటపడింది. చూడండి ఎంత ఘోరం, అవునా కదా? చదువుంటే సరిపోదు, దేవుని జ్ఞానం మనకు ఉండాలి. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? నీకు మంచిని నేర్పిస్తుంది, నీకు చెడేంటో తెలియచేస్తుంది, నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నీ కుటుంబంలో నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ పిల్లల్ని ఎలా పెంచాలో, నువ్వు ఎలా గొప్పవాడిగా, అంటే నువ్వు ఎలా ఏం చేస్తే దీవించబడతావో అంత మంచి మార్గంలో దేవుని జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివిని ఉపయోగించింది, ఆ తెలివి ఆమెకు పనికి రాలేదు. అర్థమవుతుందా? మోసపోయింది, ఆమె మోసం చేసుకుంది. అందుకనే చాలా జాగ్రత్త. ఏముండాలి మనకు? దేవుని జ్ఞానం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు, నీ కుటుంబము దేవుని యందు భయము కలిగి ఉంటే, ఆ భయము భక్తి ఏమి చేస్తుందంటే నిన్ను జ్ఞానము వైపు త్రిప్పుతుంది. ఆమేన్. దేవుని జ్ఞానం ఇచ్చి ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ రోజున నీ జ్ఞానము చాలాసార్లు నా వల్ల అవ్వట్లేదండి, ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం ఎలా తీసుకొని పిల్లల్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు, భార్యని ఎలా ఒక మంచి మార్గంలో నడిపించాలో అర్థం కావట్లేదు, భర్తని ఎలా మంచి మార్గంలో నడిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవుతుందా అండి? ఈ ప్రశ్నతో మీరు ఉన్నారనుకుంటా. చూడండి, మన తెలివి ఏం చేస్తుందంటే నిర్ణయాలు, సొంత నిర్ణయాలతో ముందుకు తీసుకొని వెళ్తుంది. అర్థమవుతుందా? అదే దేవుని జ్ఞానము ప్రార్థించకుండా నిర్ణయాన్ని అంటే ప్రార్థించకుండా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోము. భయం ఉంటే ఖచ్చితంగా ప్రార్థించి నిర్ణయం తీసుకుంటాం. ఆమేన్. దేవుని అడిగి నిర్ణయాన్ని తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని భయము కుటుంబము తొందరపడి నిర్ణయాన్ని తీసుకోదు. దేవుని భయమున్న కుటుంబం ఏం చేస్తుందండి? తొందరపడి నిర్ణయం తీసుకోదు, కానీ ప్రార్థించి నిర్ణయం తీసుకుంటది. ఆమేన్, హల్లెలూయా. దేవుని భయమున్న కుటుంబం, మళ్ళీ చెప్తున్నాను, తొందరపడి నిర్ణయం తీసుకోదు, ప్రార్థించి నిర్ణయం తీసుకుంటది. ఆమేన్, ఆమేన్. ఈ రోజున తొందరపడుతున్నారా? తొందరపడకండి, ఏ విషయంలో తొందరపడకండి. దేవుని భయము మనకు ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. దేవుని భయము మనకు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. చాలా మంది దగ్గర ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, ప్రార్థన ఉండదు. అంతేనా అండి? చాలామంది కుటుంబంలో సమాధానం ఉండదు. అంతేనా? మనం మన కుటుంబాలను దేని మీద కట్టుకోవాలి చెప్పండి? బండ మీద కట్టుకోవాలి. ఆమేన్. బండ మీద కట్టుకోవాలంటే మనకేం ఉండాలంటే కుటుంబానికి జ్ఞానం కావాలి. భయము కుటుంబానికి ఏం చేస్తుందంటే, దేవుని భయము జ్ఞానాన్ని ఇస్తుంది. మొదటిగా దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా?